వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భయపడ్డారు. నేను ప్రధాని మోదీ ముఖంలో స్పష్టమైన భయాన్ని చూశాను. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగడం పట్ల ప్రముఖ నటుడు, విమర్శకుడు ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామని కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పరీక్షల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా ఇప్పటికే మళ్లీ పరీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. అయితే ప్రధాని పోస్ట్ చేసిన ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై నిరసన గలం విప్పిన దేశ యువతకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో గత 26 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. ఒకవైపు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినప్పటికీ ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యల పోస్టు మాత్రం నెట్టింట వైరల్ గా మారి అనుకూల, ప్రతికూల చర్చలకు దారితీసింది.